ప్రతిసారి అక్కడికి వెళ్ళేంత వరకు అనుకుంటా ఏది అవసరమో అదే తీసుకోవాలి కానీ ఎక్స్ట్రా ఖర్చు వద్దు అని. తీరా అక్కడికి వెళ్ళాక నేను అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా నేను ఎక్కడికి వెళ్తున్నా అనేది. డిమార్ట్ కండి. ఇంట్లో సరుకు అయితే నిండుకున్నాయి, అందుకే డిమార్ట్ కి అయితే వెళ్ళాము. అక్క వాళ్ళైతే ముందే బయలుదేరేసారు, మేము వెనకాల వెళ్ళాము అనమాట. రాగానే దీక్షని మాత్రం ఫస్ట్ ట్రైల్ లో కూర్చోబెట్టేస్తాను. కింద వదిలేను అనుకోండి, ఆమె కలర్ఫుల్ గా కనిపించినటువన్నీ తీసుకొచ్చేసేస్తుంది. అక్కలు సరుకులు తీసుకుంటా ఉంటారని అక్కడికి వెళ్ళాను. తీరా చూస్తే అక్కడ లేదనమాట. మేడం గారు చూసారు కదా, రక్షాబంధానికి రాఖీలు అయితే పెట్టేశారు అప్పుడే. ఇంక ఇక్కడ చూస్తుంది మా బాబు సీరియస్ గా సెలెక్ట్ చేస్తున్నాడు మా కోసము. వీళ్ళు ఒక్కటే వదిలితే అయ్యే పని కాదు అనేసి. ఇంకా మా అక్కతో పాటు నేను జాయిన్ అయినా. ఇంకా రాఖీలు అయితే చూస్తూ ఉన్నాను అనమాట, ఏం తీసుకోవాలని. అంటారుగా 2 కప్పులు ఒక చోట చేస్తే పని అవ్వదు అనేసి. ఇంకా మా బావ చూసి మీరు వచ్చిన పని దేనికి, చేసే పని ఏంది, ఫస్ట్ పోయి ఆ పని చేయండి అని. ఇక్కడైతే కావాల్సిన ఉప్పులు పప్పులు అయితే ప్యాక్ చేసేస్తున్నా. మా హోమ్ మినిస్టర్ వచ్చి చెక్ చేస్తాను అనమాట ఎంతని తీసుకుంటున్నానని. ఇంకా నేను ఆల్రెడీ చెప్పాను కదా, మేము అనుకున్న లిస్ట్ ఒకటి, ఇక్కడికి వచ్చాక తీసుకునే లిస్ట్ ఇంకోటి అని. వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కాబట్టి పూజ సామాన్లని, పిల్లలకి స్నాక్స్ అని, ఎక్స్ట్రా ఖర్చులు అయ్యాయి. అని బిల్లు కూడా భారీగానే అయ్యింది. ఇంకా మన ఇండియన్ సైకాలజీ అంటే చెప్పనా, 3-4 వేలు పెట్టి బిల్లు వేస్తాం, కానీ 20 రూపాయలు పెట్టి కవర్ మాత్రం అస్సలకే కొన్నాము. సరే మరి ఉంటాను, బాయ్.